చిరంజీవి అని చెప్తారు. సరే కృష్ణుడు కొడతాడు. ఆ కాపలా ఉన్న వాళ్ళందరూ మత్తులోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం అర్థం కాదు, నిద్రపోతుంటారు అందరూ. పెద్ద పెద్ద గొలుసులు వేశారు కదా, ఎవరికి దేవకి వస్తే వీళ్ళిద్దరికి గొలుసులు వేసి కట్టేశారు కదా, ఆ గొలుసు వాడంతా సినిమాలో చూపించాడు అన్ని విడిపోతాయి అన్నమాట. విడిపోతే అక్కడ చిన్నబాబుని తీసుకుని వసుదేవుడు గుట్టలో పెట్టుకుని ఈ బొమ్మ చూడండి, ఈయన వసుదేవుడు. బాబుని చిన్న బాబుని గుట్టలో పెట్టుకొని ఈ ఊరిని మరి ఇక్కడ ఉంటే చంపేస్తారు కదా, మరి ఫంక్షన్ తెలిస్తే చంపేస్తారు కదా, అని చెప్పి ఎక్కడ పెట్టాలని ఆలోచించి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు నందుడు, గోకులంలో యశోదా నందులు, వాళ్ళిద్దరు దింపేద్దామని చెప్పి బయలుదేరి ఈ లోపల పెద్ద వర్షం, యమునా నది పొంగి పొరలిపోతూ ఉంటుంది. యమునా నది అక్కడ దగ్గరలో ద్వారక దగ్గర. ఆ వర్షంలో ఆయన బయలుదేరి నది దాటి అవతల ఊరు వెళ్ళాలన్నమాట. అప్పుడు పడవలు అవి ఏమీ లేవు. అయినా ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు నీళ్ళలో, నడుచుకుంటూ వెళ్ళిపోతే నీళ్ళ మీద నడవడం నడుస్తారు. ఎందువల్ల దేవుడు కృష్ణుడు తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. సరే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు బాగుంది ఆదిశేషుడు, విష్ణుమూర్తి పడుకుని ఉంటాడు. ఇప్పుడు చూసారు మన విష్ణుమూర్తి దగ్గర ఉంటాడు, ఎప్పుడు దీని మీద పడుకుని ఉంటాడు. ఆయన గబగబా కంగారు పడిపోయి ఏంటి నా దేవదేవుడు కలిసిపోతున్నాడు